తెలంగాణ రాష్ట్రంలో మేఘాలకు చిల్లు పడిందా అన్నంత దారుణంగా వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. అందులోనూ భాగ్యనగరం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఓవైపు వర్షం, మరోవైపు వరదలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ఇక చేసేదేమీ లేక అధికారులు జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేయగా పలు ప్రాంతాల్లోని లోయర్ బ్రిడ్జిలు మూసివేయబడ్డాయి. దీంతో అసలుకు ఎసురు పడిందన్నట్లు ట్రాఫిక్ ఎక్కడికెక్కడ స్తంభించిపోయింది. అధికారులు సహాయక చర్యలు, పునరావాస కేంద్రాలకు తరలింపులు, అర్ధరాత్రి నుంచి జీహెచ్ఎంసీ సిబ్బంది నిలకడ లేకుండా చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇక వర్షాలు కాస్త ఆగరాదు అని ప్రజలు వేడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయనడంలో సందేహం లేదు. ఇక పలు గ్రామాలు, పట్టణాలు నీటిమయం కావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమవుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సీజన్ రాగానే తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు మొదలయ్యాయి. అయితే వర్షాకాలం ముగిపోయే సమయంలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రజలు జనజీవనంలో తీవ్ర కలతలు చోటు చేసుకుంటున్నాయి. జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో హైదరాబాద్లోని మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా బస్తీలు, లోతట్టు ప్రాంతాలు నీటిమయమయ్యాయి. ఇకపోతే ఇవాళ రేపు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్రంలో మేఘాలకు చిల్లు పడిందా అన్నంత దారుణంగా వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. అందులోనూ భాగ్యనగరం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఓవైపు వర్షం, మరోవైపు వరదలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ఇక చేసేదేమీ లేక అధికారులు జంట జలాశయాల నుంచి నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. పలు ప్రాంతాల్లోని లోయర్ బ్రిడ్జిలు మూసివేయబడ్డాయి. దీంతో అసలుకు ఎసురు పడిందన్నట్లు ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి జీహెచ్ఎంసీ సిబ్బంది నిలకడ లేకుండా చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇక వర్షాలు కాస్త ఆగరాదు అని ప్రజలు వేడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హిమాయత్ సాగర్ నిండుకుండలా ప్రవహిస్తుంది. ఎక్కడికక్కడ ఎంజీ బస్టాండ్ కూడా ముంచెత్తింది వరదల ప్రవాహంతో. ఇక చూసుకుంటే హిమాయత్ సాగర్, ఎంజీ బస్టాండ్, ముసారాంబాగ్ ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తరలించే ఏర్పాట్లను కూడా చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? రైట్ మనోజ్, అంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ధ్వని ప్రభావంతో అయితే తెలంగాణ రాష్ట్రం లోపల గత 2 రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యం చూస్తున్నాం. ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యం లోపల అయితే హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భం లోపల అయితే అక్కడ ఎంబీబీఎస్ బస్టాండ్ తో పాటు అటు పలు కాలనీలు, రోడ్లన్నీ మయమైనాయి. ఇప్పటికే ఆ ప్రాంతం లోపల అంటే రవాణా సౌకర్యం కూడా పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బస్టాండ్ ప్రాంతంలో చిక్కుకున్నటువంటి సుమారు 200 వందలాది మంది ప్రయాణికులను అయితే అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే అక్కడ సహాయక చర్యలు నిమగ్నమైనని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చాదర్ఘట్, ముసానగర్ ప్రాంతాల్లో అయితే సుమారుగా 200 పైగా ఇళ్లలోకి నీరైతే చేరిందని చెప్పేసి ఇప్పటికే చెప్పుకోవచ్చు. అతి భారీ వర్షాల నేపథ్యం లోపల ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి ఒక రెడ్ అలర్ట్ ను జారీ చేసిందని చెప్పుకోవచ్చు. అతి భారీ వర్షాల నేపథ్యం లోపల తెలంగాణ రైతులు ఆర్థిక సంక్షోభంతో పాటు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పేసి ఇప్పటికే అంటే వ్యవసాయ శాఖ కూడా ఒక అంచనా వేస్తుందని చెప్పేసుకోవచ్చు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ పూర్తిగా అంటే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పవచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత అధికారులతోటి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కేంద్ర